అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారత ఫార్మా రంగం మెరుగైన ప్రగతిని కనబరిచినట్లు ఆ వర్గాలు తెలిపాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు భారత ఔషధ ఎగుమతులు సుమారు 2.40 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ కె రాజభాను వెల్లడించారు. ఔషధ తయారీలు, బయోలాజికల్స్, వ్యాక్సిన్లు, ఆయుష్ ఉత్పత్తులు ఈ అద్భుతమైన వృద్ధికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు $60 బిలియన్ విలువ కలిగిన భారత ఫార్మా రంగం 2030 నాటికి $130 బిలియన్ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. ఆర్థిక సంవత్సరం 2024-25లో అంతర్జాతీయంగా ధరల ఒత్తిడి, వాణిజ్య అస్థిరతలు ఉన్నప్పటికీ ఎగుమతులు $30.47 బిలియన్ మార్కును తాకి ఏడాదికి 9.4% వృద్ధిని సాధించాయన్నారు. ప్రపంచ ఆరోగ్య రంగంలో భారత్ అనగానే అత్యధిక పరిమాణంలో తక్కువ ధరకే మందులు అందించే దేశంగా గుర్తింపుందని, ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసి కొత్త శిఖరాలకు చేరాల్సిన తరుణం వచ్చిందని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అన్నారు. నాణ్యమైన ఔషధాల ఉత్పత్తితో విలువ ఆధారిత పరిశ్రమగా ఎదగాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో మన మందులు నాణ్యతకు మారుపేరుగా నిలిచినప్పుడే దీర్ఘకాలంలో మనం బలంగా నిలబడగలమన్నారు. ఇప్పటివరకు జనరిక్ మందుల తయారీలోనే నాయకత్వ స్థానంలో ఉన్నాం. యుద్ధం వల్ల సామాన్యులు వాడే మందుల ధరలు పెరిగినట్లు ప్రస్తుతానికి మా దృష్టికి రాలేదు. ఒకవేళ అలాంటి సవాళ్లు ఎదురైతే ప్రభుత్వం దానిపై తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మందుల సరఫరాకు ఎక్కడా ఆటంకం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.